ముందేమో గదిలో కూర్చుని ఏ పథకం ఆలోచించుకోవడానికి, ఇప్పుడు పదే పదే ద్వారం వైపు చూస్తున్నాడు. అసలు వీడి బుర్రలో ఏం జరుగుతోంది? ఎంతసేపటి నుంచి పిలుస్తున్నాను, ఎందుకు రావడం లేదు మీరు? మీరు పిలవడం, కుబేరుడు రాకపోవడమా? అలా ఎలా జరుగుతుంది ప్రభు? చెప్పండి, ఎవరిని కలవాలి మీరు? నా భగవంతుణ్ణి. మిమ్మల్నే కలవడానికి వచ్చాను నందరాజు గారు. ప్రణామాలు. ప్రణామం. కొనుగోలుదారుడే వ్యాపారస్తుడికి భగవంతుడు కదా. అది నేను ఇంటింటికి వెళ్ళి రత్నాలు ఇంకా ఆభరణాలు అమ్ముతూ ఉంటాను. అంటే మీరు స్వర్ణకారులు అన్నమాట. క్షమించండి, ప్రస్తుతం మాకేమీ అవసరం లేదు, మీరు వెళ్ళండి. నాన్న, ఒక్కసారి చూడండి. వీరి దగ్గర ఏమైనా విశేషమైనవి ఉంటే ఎలా తెలుస్తుంది? అందులోకి అమ్మ ముత్యాల గొలుసు ఆ కొత్త అత్తయ్యకిచ్చింది. ఖచ్చితంగా తండ్రి కొడుకులు కలిసి ఏదో పథకం వేసుకున్నారు. స్వర్ణకారుల వారు, మా ప్రియమైన అమ్మ కోసం ఏదైనా మంచి హారం మీ దగ్గర ఉందా? ఏదైనా విశేషమైందుంటే చూపించండి. మా రాణిగారి మనసును మెప్పించడం అంత సులభం కాదు. వద్దొద్దు, దాని అవసరం ఏమీ లేదు. అయినా మీకు నిజంగా అనిపిస్తోందా అండి నేనొక మాల కోసం కోపంగా ఉన్నానని? వీడంటే పిల్లాడు, కాని మీరెలా అనుకున్నారు? అంటే నేను కేవలం వస్తువులే ప్రేమిస్తానా? పైనుంచి స్వర్ణకారుల్ని పిలిచి మాట్లాడేస్తున్నారు మీరు. రాణిగారు, అసలు నిజమేంటంటే... అయ్యా, మీరు మధ్యలో దయచేసి మాట్లాడకండి. యశోద, స్వర్ణకారుల వారిని నేను పిలిపించలేదు. నాకు తెలుసు నీ కోపానికి కారణం. మీ అమ్మగారిని చూస్తుంటే నాకు కూడా భయంగానే ఉంది స్వామి. ఎప్పుడు ఈవిడ సాక్షాత్తు దుర్గామాత అయిపోతుందో. మీ మీద నాకు ఇసుమంత కూడా నమ్మకం లేదు. అసలు నాకు పూర్తిగా నమ్మకం ఉంది, ఈయన మిమ్మల్ని రప్పించుంటారు. ఎప్పుడు ఇలాంటి విషయం జరిగినా కన్నయ్యతో కలిసి ఇలాంటి పనులే చేస్తారు ఈయన. లేదు, వీరు నన్ను పిలిపించలేదు. నేను శ్రీమన్నారాయణుని కోరిక ప్రకారం వచ్చాను. ఆ నారాయణుడిపై ఒట్టు. ఇక్కడికొస్తే 1-2 హారాలు అమ్ముడైపోతాయని అనుకున్నాను. అది ఇక్కడ బృందావన రాణి గారు కదా ఉండేది. అతి చేయకండి కుబేరుల వారు. అలా అయితే స్వర్ణకారుల వారు, మీరు ఉండండి. మా అమ్మ చెప్పింది, ఎవరిని కూడా మన ద్వారం నుంచి నిరాశతో పంపించకూడదని. అరే కానీ మీరేం విచారించకండి. తన కోపంలో కూడా ప్రేమ దాగుంటుంది. చాలా గొప్పదమ్మా. అందుకే అది ఎప్పుడూ బయటికి కనిపించదు. నేనేం చెప్పాను వీడికి ఏం అర్థం చేసుకున్నాడు? అరే, అది నేను చెప్పిన ఉద్దేశం అది కాదు కదా. ఒక కానుకిచ్చి తన తప్పుని సరిదిద్దుకోవడానికి. ఇది చూడండి నందరాజా. వద్దు, ఇవి ఇందులో లాభం లేదు. దీని శోభ అద్భుతంగా ఉంటుంది. ఓహో,
స్వర్ణకారుల వారు, ఇవన్నీ మా అమ్మకు నచ్చవండి. ఏదైనా విశేషమైనవి చూపించండి, ప్రత్యేకమైనవి. ఆ, ఎంత అందమైన హారం, కాని స్వర్ణకారుల వారు ఎందుకు చూపించడం లేదది? అది నా వస్త్రాలన్నిటిపై అందంగా ఉంటుంది, నాకు చాలా అందంగా ఉంటుంది కూడా. స్వర్ణకారుల వారు, మీరెందుకని అక్కడున్నది మా అమ్మకి ఇవ్వకూడదు? మరి మీకేం కావాలి రాజకుమారా? నాకు కేవలం ఒక ముత్యం ఇవ్వండి చాలు. చాలా? కేవలం ఒక ముత్యమా? హా, ఈ హారం రాణిగారికి, ఈ ముత్యం రాజకుమారుడి కోసం. స్వర్ణకారుల వారు, మూల్యం తీసుకొని వెళ్ళండి. స్వామి దర్శనం దొరికింది, ఇంతకు మించి ఇంకేం కావాలి నాకు? మీకు ఏది సరి అనిపిస్తే అది ఇవ్వండి. ప్రణామాలు, ప్రణామాలు, ప్రణామాలమ్మా. ఇదిగో అమ్మా, ఎలా ఉందో చూసి చెప్పు. చూడండి, మీ కన్నయ్యకు చెప్పండి. నేను కానుకల కోసం ఆలోచిస్తున్నాను అనుకుంటే అది వాడి పొరపాటే. కానీ ఇది బహుమతి కాదమ్మా, ఇది సాక్ష్యం. నా తప్పు నాకు అర్థమైందని. నాకివాళ ఇది కూడా అర్థమైంది. నా కారణంగా మా అమ్మ తలదించుకోవాల్సి వచ్చిందని. నేను నిజంగానే క్షమాపణలు చెప్తున్నందుకు సాక్ష్యం ఇది. నా కారణంగా నీకింత బాధ కలిగిందమ్మా, ఇది విషయానికి కూడా సాక్ష్యమే. నా తప్పు వల్ల ఇదే నేను నేర్చుకున్నది. ఒకవేళ నేను ఎలాంటి పొరపాటు పని చేసినా మొదటి వేలు మా అమ్మ వైపే చూపించబడుతుందని. నీకు తెలియాల్సిందే కానీ నీకు తెలిసింది తప్పు. నువ్వు నీ తప్పుతో నేర్చుకోవాల్సి ఉంటుంది కన్నయ్య. అంతేకాదమ్మా, నేను నా తప్పు సరిదిద్దుకోవాలని అనుకోవడానికి కూడా ఇదే సాక్ష్యం. జరిగిపోయిందాన్నైతే మార్చలేం కదమ్మా, కనీసం హారాన్ని మార్చగలుగుతాం కదా. ఏదైతే నువ్వు కొత్త అత్తకిచ్చావో. ఇంకొక విషయం, ఆలస్యం చేయకుండా నీ పొరపాటును సరిదిద్దుకోవాలి. వీటన్నిటికీ సాక్ష్యంగా ఉంటూ కూడా ఇది నా మాటకు ప్రతీక అమ్మా. ఇవాల్టి నుంచి ఇలాంటి తప్పు ఇంకెప్పుడూ చెయ్యను. నీకు నమ్మకమైతే కలగదు, కానీ నేననేది మాత్రం వాడేదైతే చేస్తున్నాడో చెప్తున్నాడో దానిలో నా ప్రమేయం అస్సలు లేదు. ఇప్పుడు నేను మాట కూడా ఇచ్చాను కదమ్మా, ఇప్పుడైనా స్వీకరించొచ్చు కదా. నీకు ఏదైతే నచ్చిందో అదే హారం తీసుకునొచ్చాను. అయినా తీసుకోవా? ఇలారా. నీకెలా తెలిసింది ఇదే హారం నాకన్నిటికంటే బాగా నచ్చిందని? ఒక బిడ్డకి తన తల్లి ఇష్టాలు తెలియాలి కదా. ఉమ్, ఇప్పుడైనా కోపం వదిలేయమ్మా, ఒప్పుకో అమ్మా. కానీ ఇది ఆఖరి అవకాశం కన్నా. ఒకవేళ మళ్ళీ గోపికలు ఎవరైనా ఆరోపించారంటే మాత్రం ఇకలా ఎప్పటికీ అవ్వదమ్మా. నువ్వేం ఆలోచించకు, దాని గురించి కూడా ఆలోచించాను నేను. దొంగతనం కన్నయ్య మా ఇంట్లో కూడా చేశాడు, కానీ తను మాకేం ఇవ్వలేదు. ఈ ఒక్క ముత్యం నువ్వు ఎవరెవరికిస్తావు? అమ్మా, వనంలో నువ్వే కదా చెప్పింది ఒక బీజంతో పెద్ద వృక్షం పెరుగుతుందని. అంటే ముత్యాన్ని నాటుతావా? ఆ, వీడి ముత్యాన్ని నాటుతాడు.
దాని నుంచి వృక్షాన్ని కూడా పెంచుతాడు. దానికి ముత్యాలు కాశాక అవి గోపికలందరికీ పంచుతాడు. అవునా కన్నయ్య? నువ్వు నా మనస్సు చదివేశావమ్మా. అరే కన్నయ్య, నేను పరిహాసం ఆడాను కన్నయ్య. ముత్యాలు వృక్షానికి కాయవు. ఎందుకు పెరగదమ్మా? ఇంత చిన్న బీజంలో నుండి పెద్ద వృక్షం పెరిగి బోల్డన్ని నేరేడు పళ్ళు కాసినప్పుడు ముత్యం ఎందుకు పెరగదమ్మా? కన్నయ్య, బీజంలోంచి కేవలం పూలు పళ్ళు కాస్తాయి, ముత్యాలు రావు. కానీ అమ్మ, నువ్వేగా చెప్పావు నారాయణుడి నామంతో ఏదైనా సాధ్యమవుతుందని. మరిదెందుకు కాదు? నారాయణ నామంలో బోల్డన్ని శక్తులున్నాయి కదా. కానీ యశోద, జీవిత పాఠం చేస్తేనే తెలుస్తుంది, చేసినప్పుడే నేర్చుకుంటాడు. మనం కేవలం సహాయం చేయగలుగుతాం, అవునా? అమ్మా నాన్న, అయిపోయింది. రేపొద్దున్న మన వాకిట్లో ముత్యాల వృక్షం ఉంటుంది. చూడండి మీరిద్దరూ. సరే పద. హే నారాయణ, ఇదేలా సంభవం? ఏమండి, ఒకసారి చూడండి. ఏమైంది యశోద? కృష్ణ, పొద్దు పొద్దున్నే మీరు అడిగారు కదా మీ అందరికీ నేను ఏదో ఒకటి ఇవ్వాలని. చూడండి నా దగ్గర ఎంత గొప్ప బహుమతి ఉందో. ఇవి ముత్యాలు కదా? ముత్యాల వృక్షమా? కానీ ఇదైతే అసంభవం కదా. మీరందరూ అంటూ ఉంటారు కదా నేను బోల్డన్ని ప్రశ్నలు అడుగుతానని. ఇప్పుడు చూడండి, రాగానే అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. అలాగే నిలబడతారా? ముందుకొచ్చి ముత్యాలు తీసుకుంటారా? సులక్షణ చిన్నమ్మ, రండి.
చేత్తో కానుక లభించింది. స్వామి, ఈ అద్భుతం మీరు అందరి ముందు చేసేశారు. దీంతో మీ నిజం అమ్మకు తెలియదు కదా. ఇవి నిజమైన ముత్యాలు, అచ్చం స్వర్ణకారుల దగ్గర ఉంటాయి కదా అలా. బృందావనానికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంది. తప్పకుండా ఈ ప్రదేశానికి ఏ దేవత ఆశీర్వాదమో ఉండే ఉంటుంది. దేవి యొక్క ఆశీర్వాదమా లేక మా కృష్ణయ్యదా? నిజంగానే కన్నయ్య అద్భుతాలు చేయడం లేదు కదా? నేను చెప్పాను కదా ప్రభు, ఇరుక్కుపోయారు. ఈ వృక్షం ఖచ్చితంగా కృష్ణయ్యే నాటుంటాడు కదక్కయ్యా. మీరందరూ అసలు నిజం తెలుసుకోకుండా మాట్లాడేస్తూనే ఉంటారు. ఇది నేను చేసే అద్భుతం కాదు, ఇది దేవి చేసిన అద్భుతమే. కృష్ణ ఎవరా దేవి? మా అమ్మ అంటే మీ యశోదాదేవి. నువ్వేం మాట్లాడుతున్నావు కన్నా? నిజమే చెప్తున్నాను. మీరందరూ చెప్పండి. మనం గోకులం నుంచి బృందావనానికి వస్తున్నప్పుడు అప్పుడు ఎవరన్నారు? బృందావనంలో కూడా గోకులంలో ఉన్నట్టే సుఖ సౌభాగ్యాలు దొరుకుతాయని యశోద గారు. ఇక్కడికొచ్చాక గణపతి భగవానుడి స్వరం ఎవరికి వినిపించింది? యశోద గారు. మరి నిన్న అన్నది ఎవరు? మన కన్నయ్య ముత్యాన్ని బీజంలాగా నాటుతాడని, అందులోంచి పెద్ద వృక్షం పెరుగుతుందని, దానికి ముత్యాలు కూడా కాస్తాయని. యశోదాని మీరు కూడానా? మరి మా అమ్మ అద్భుతం చేసింది కదా. తను ఏదన్నా అది నిజమై తీరుతుంది. ఆపరా అల్లరి పిల్లడా, ఏదో ఒకటి పిచ్చిగా వాగుతూనే ఉంటావు. అయినా యశోద గారు, కన్నయ్య చెప్పేది నిజమే కదా. నువ్వు కూడా వీడి మాటలు పట్టించుకుంటున్నావా సులక్షణ? వీడన్ని పరిస్థితులను జోడించి వాడి మాటలు నిరూపించుకుంటాడు. నేనేమి దేవిని కాదు, నేను సాధారణ తల్లిని, వీడు నా సాధారణ కొడుకు. కానీ ఈ ముత్యాల చెట్టు మాత్రం అద్భుతం అన్నది ఖచ్చితం కదా. చూస్తుంటే ఏ దేవి దేవత ఆశీర్వాదం ఈ ప్రదేశానికి ఉన్నట్లు అనిపిస్తుంది. అవన్నీ నాకు తెలీదు కానీ శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదం తప్పకుండా ఉంది. అసలు ఇవన్నీ నాకు తెలుసు మీరు నా కోసం ఎదురు చూస్తున్నారని. ఎవరు స్వామి? ఆశీర్వదించింది నారాయణుడైనా లేదా ముక్కోటి దేవతలదైనా మేము ధన్యవాదాలు చెప్పేది మాత్రం నీకే కన్నయ్య. కృష్ణ, అనేక ధన్యవాదాలు. ఇంత చక్కటి బహుమతిని ఇచ్చావు. సరే అక్కయ్య, మేమింక వెళ్తాం. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ.